హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. అమెజాన్లో మీరు ఎస్బీఐ కార్డ్ వాడాలి, ఫ్లిప్కార్ట్లో మీరు హెచ్డిఎఫ్సి కార్డ్ వాడాలి. అండ్ ఇప్పుడు నేను మీకు 7,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు నేను షార్ట్ లిస్ట్ చేసిన కొన్ని ఫోన్స్ మాత్రమే చెప్తాను. చాలా రకాల ఫోన్స్ ఉన్నాయి, అందులోంచి నేను ఏర్నివి ఇవి. అండ్ ఇవేనా వేరే తీసుకోవచ్చుగా అంటే అది అల్టిమేట్గా మీ చాయిస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బాగున్నాయి అనిపించినవి నేను మీకు చెప్తాను. మీకు నచ్చితే ఒక లుక్ అయితే వేయండి. అండ్ కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే చాలా రకాల డీల్స్ వస్తున్నాయి. అండ్ ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేసినా సరిపోతుంది. అక్కడ 2,75,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. అందులో అయినా యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ మీకు 7,000 రూపాయల బడ్జెట్లో అట్లీస్ట్ ఒక 5G ఫోన్ తీసుకోవాలి కాబట్టి మినిమం 7,000 రూపాయలు అనేది పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ పట్ల బడ్జెట్లో అన్ని రకాలుగా కొంచెం బెటర్గా అనిపించిన ఫోన్ పోకో C75. ఇది మీకు అరౌండ్ 7,200కో 7,100కో వస్తుంది. సో నన్ను అడిగితే అది అట్లీస్ట్ దేనికైనా వెళ్ళండి 5G ఫోన్ కావాలి అనుకుంటే. ఇది నా ఫస్ట్ సజెషన్. అండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఒక 3 ఫోన్స్ ఉన్నాయి. మూడు రకాలుగా బెస్టే. మీకు ఏది నచ్చుద్దో అది చూసుకోండి. వెరీ ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది రియల్మీ 70X అరౌండ్ 11,000 రూపాయలు పడుతుంది. డైమండ్స్ది 6100+ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఏమో ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు. అలాగే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ మీకు డైమండ్స్ది ప్రాసెసర్ కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రెండోది iQOO Z9X కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రైస్కి ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎక్కువ బ్యాటరీ కావాలి అనుకుంటే దీన్ని చూడండి. అండ్ కెమెరాలో కూడా కొంచెం దీంట్లో బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా ఉంది పోకో X6 Neo. ఇది కూడా అదే ప్రైస్లో ఉంటుంది. డైమండ్స్ది 6080, అలాగే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఏమో 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి మూడు డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. మీరు ఏది తీసుకున్నా దీంట్లో సాటిస్ఫై అయితే ఖచ్చితంగా అవుతారు. 15,000 రూపాయల బడ్జెట్లో కూడా ఒక 3 ఫోన్స్ చెప్తాను. వెరీ ఫస్ట్ సజెషను నార్జో 70 టర్బో అరౌండ్ 14,000 రూపాయలకు వస్తుంది. దీంట్లో మీకు డైమండ్స్ది 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది. బెస్ట్ ప్రాసెసర్ ఇక్కడ ఇంత తక్కువ బడ్జెట్లో. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. 45 వాట్స్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అలాగే మీకు ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన గెలాక్సీ M35 కూడా ఉంటుంది. 14,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ మీకు ఎగ్జినోస్ 1380 ఉంటుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ. సో అందుకని ఇది కూడా అక్కడ మంచి ఆప్షన్. iQOO Z9 కూడా ఉంటుంది. 16,000 రూపాయలు పడుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే, డైమండ్స్ది 7200 ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ ఈ మూడిట్లో నన్ను అడిగితే స్టిల్ మీకు 3 కూడా వెరీ రీజనబుల్ ఫోన్స్. మీకు ఏది నచ్చితే అది అక్కడ చూసుకోండి. రియల్మీ P2 Pro అరౌండ్ 17,000 రూపాయల 18,000 రూపాయలు పడుతుంది. ఇది కూడా ఇక్కడ చాలా మంచి ఆప్షన్. లేదంటే మోటరోలా క్లీన్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే ఎడ్జ్ ఫ్యూజన్ ఉంటుంది. అరౌండ్ 20,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ నా సజెషన్, ఇది మీరు తీసుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇక్కడ నేను సజెస్ట్ చేసేది మాత్రం Honor 200. ఇది 34,000కే లాంచ్ అయింది. అరౌండ్ 19,999 రూపాయలకు వస్తుంది. నన్ను అడిగితే ఇక్కడ దీన్ని కొట్టే ఫోన్ లేదు హార్డ్వేర్ పరంగా. అండ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా దీన్ని కొట్టే ఫోన్ లేదు. బట్ ఇక్కడ మీకు హానర్ సర్వీస్ సెంటర్ మీకు దగ్గరలో ఉన్నాయో చూసుకోండి. దాని ప్రకారం ఇది మీకు నచ్చితే ఇది తీసుకోండి. బట్ నా సజెషన్ అయితే పర్టికులర్గా ఇది. అండ్ పోకో X7 రీసెంట్గా లాంచ్ అయింది. అది కూడా మీకు 20,000 రూపాయల బడ్జెట్లోనే ఉంది. అది కూడా నన్ను అడిగితే అక్కడ మంచి ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీకు 4 ఫోన్లు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ 20,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో కూడా చాలా ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది మీకు పోకో F6 లోయెస్ట్ ప్రైస్లో ఉన్న స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉన్న ఫోను. ఇది మీకు గేమింగ్కి బాగుంటుంది. అలాగే రిమైనింగ్ UI బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటుంది. కెమెరాలు కొంచెం యావరేజ్గా ఉంటాయి. ఇక్కడ మీకు రియల్మీ GT60 ఉంటుంది. ఇది కూడా 22,000 రూపాయల బడ్జెట్లోనే ఉండాలి. బట్ ఇక్కడ మీకు అమెజాన్లో ఈ వెర్షన్ని వీళ్ళు ఆఫర్ ఇవ్వట్ల 30,000 రూపాయలు పెట్టారు. సో అందుకని ఇక్కడ మీకు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో ఒకవేళ సేమ్ ప్రైస్కి దొరికింది అనుకోండి, ఇక్కడ మీకు ఈవెన్ మీకు పోకో F6 గేమింగ్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకా కొంచెం బెటర్గా ఆఫర్ చేస్తుంది కెమెరాలు లాంటివి. సో అందుకని దీన్ని కూడా చూడండి ఒకవేళ ఇది తక్కువ బడ్జెట్లో దొరికితే. ఆ తర్వాత మీకు Nord 4, ఇది కూడా యాక్చువల్గా చాలా మంచి ఫోన్. ఇక్కడ 25,000 రూపాయలు పడుతుంది. 8+ 256GB వేరియంట్లో UFS 4.0 ఉంటుంది. ఇది కూడా అక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను మీకు 3 ఫోన్లు చెప్పాను కదా. ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ మీకు iQOO Neo 9 Pro కూడా ఉంటుంది. 30,000 రూపాయలు పడుతుంది. ఇది కొంచెం ఓల్డ్ అయినప్పుడు కూడా ఇది కూడా సజెస్ట్ చేయదగ్గ ఫోన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే 30,000 నుంచి 40,000 రూపాయల్లోకి వెళ్తే అక్కడ మీకు 2 ఫోన్లు నేను సజెస్ట్ చేస్తాను. ఒకటే రియల్మీ GT6 అరౌండ్ 35,000కే వస్తుంది. నన్ను అడిగితే ఇక్కడ
తీసుకోవచ్చు. ఇంకొంచెం ఒక 4,000 వేసుకుంటే రీసెంట్గా వన్ ప్లస్ వాళ్ళు 13R లాంచ్ చేశారు 40,000కి. ఇది కూడా అక్కడ యాక్చువల్గా సూపర్ ఫోన్, ఎందుకంటే దాంట్లో టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ఇంకొక 2,000 వేసుకుంటే iQOO 12 వస్తుంది, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్. ఇది ఇంకా బెటర్ ప్రాసెసర్, బెటర్ కెమెరాలు ఇవన్నీ ఆఫర్ చేస్తాయి. 50+50+50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ సైడ్ సూపర్ కెమెరాలు 40,000 రూపాయలకి వస్తుంది, 41,000కి ఏమో వస్తుంది. నన్ను అడిగింది ఇది చాలా బెటర్ ఆప్షన్. లేదు నాకు OnePlus బ్రాండే కావాలనుకుంటే OnePlus 13R కూడా చాలా బెటర్ ఆప్షన్. ఆ తర్వాత మీకు ఐఫోన్స్లో 2 iPhone 15 అరౌండ్ మీకు 55,000కి ఏమో వస్తుంది. iPhone 16 మీకు 63,900 అంటే 64,000కి వస్తుంది. నన్ను అడిగితే iPhone 16కి వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్. మొత్తం మీద నేను మీకు చెప్పిందే 15 ఫోన్లు. దీంట్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇవి నా లిస్టు, నేను అనుకున్న లిస్టు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా చాలా రకాల డీల్స్ వస్తుంటే ఛానల్ యాక్టివ్గా ఉంటే సరిపోద్ది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.